నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జూలై 30 వరకు ఎస్సీ ఎస్టీ కేసులు, భూముల సమస్యలు పరిష్కరించాలి. బక్కి వెంకటయ్య. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సంగారెడ్డి కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ కుల సంఘాల నాయకులు, అధికారులతో సమీక్ష. జిల్లాలో ప్రతి నెల అన్ని మండలాలలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలి. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి. అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. మన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం గారిని సభను ప్రారంభించవచ్చు. మన సంగారెడ్డి జిల్లా అట్రాసిటీ ల్యాండ్ కేసుల రివ్యూ సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ ప్రావీణ్య మేడం గారు, ఐఎస్ గారు, మన ఎస్పీ గారు పంకజ్ ఐపీఎస్ గారు, మన కమిషన్ సభ్యులు హరిశంకర్ గారు, లోకల్ బాడీ చంద్రశేఖర్ గారు, మరి మిగతాలు, మరి ఎస్పీలు, మన డిఎస్పీలు, మరి పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు, జైవీములు. మన గౌరవ టీవీఎం సభ్యులందరికీ, ఇతర దళిత సంఘాల నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, జైవీములు. అందరూ కూడా ఈ సమావేశానికి మొదలు అందరూ కూడా ఇంట్రడ్యూస్ కావాల్సిందిగా కోరుతారు. మీ అందరికి వచ్చి అదృష్టం వచ్చింది. మరి డిఎస్ మెంబర్ చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంకా మరి మీరు లాస్ట్ మీటింగ్ అని చెప్పి నాకు తెలుస్తూ ఉన్నది. తప్పకుండా మరి మీరు కూడా సేవాపరులు కలెక్టర్ నోటిఫికేషన్ ఇస్తారు, మీరు కూడా అప్లై చేసుకొని తప్పకుండా అప్లై చేయండి. నేను జిల్లా ఇన్ఛార్జ్ మాట్లాడతా. మీరు బాగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని కూడా మళ్ళీ అంతమంది కాకుండా కొంతమంది ఒత్తాడి జీవితంలో పెట్టిపిస్తా. తప్పకుండా ఆశ్చర్యపడద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా అన్ని విషయాలు సమగ్రంగా రాయాలని కోరుకుంటూ, జిల్లాలో ఉంటే మనం తప్పకుండా 1 by 1 అన్ని ఇంకే కూర్చుంటా, అన్ని తీసుకొస్తే కూడా నేను ఎండార్మెంట్ తీసుకుంటా 1 by 1 రావాలి, గడపడి లేకుండా రావాలని కోరుతూ ఉన్నా. జిల్లాధికారులు కూడా ఎవరు కూడా ప్రిజన్ అయిపోయాక పోవద్దని కూడా నేను కోరుతాను. కమిషన్ మరి రివ్యూకి రావడం జరిగింది. ఆనరబుల్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి, ఆనరబుల్ మెంబర్ కుసరం లీలాదేవి గారికి, ఆనరబుల్ మెంబర్ రాంబాబు నాయక్ గారికి, ఆనరబుల్ మెంబర్ లక్ష్మీనారాయణ గారికి, ఆనరబుల్ మెంబర్ శంకర్ గారికి, అలానే ఆనరబుల్ మెంబర్ వేణుగోపాల్ ప్రవీణ్ గారికి కొన్ని మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లాలో అవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అవ్వచ్చు, అలానే కమిషన్ నుంచి రేపు పాటు ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్స్ నుంచి రావాల్సిన నిధులు అవ్వచ్చు, అక్కడి నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ స్కీమ్స్ ఇట్లాంటివి ఉంటే వాటన్నిటి గురించి కూడా ఈరోజు కమిషన్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. సార్ ఫస్ట్ మీ ఓపెనింగ్ రిమార్క్స్ ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ల్యాండ్ కేసులపై రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జూలై 30వ తేదీ లోపల ల్యాండ్ సమస్యలు గాని, పోలీస్ కేసులు గాని మరి నివేదికలను పూర్తి చేసి పంపించాలి. అన్ని రిపోర్ట్ కూడా తయారు చేసి అన్ని కేసులలో పురోగతి సాధించాలని చెప్పి కూడా కలెక్టర్ ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి నెల చివరి వారంలో సివిల్ డే జరపాలని, ప్రతి 3 నెలలకోసారి డివిజన్ మీటింగ్ జరపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. మరి శాఖాపరమైన అధికారులు కూడా హాజరు కావాలి. సివిల్ ల్యాండ్ డేస్కు తప్పకుండా తహసీల్దార్ హాజరు కావాలి, ఎస్ఐ హాజరు కావాలి. ఎవరు హాజరు కాకున్నా గానీ ఆ యొక్క అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. అంత అవసరమైతే వారికి ఒక రిపోర్ట్ ఇచ్చి కూడా వాళ్ళను అవసరం సస్పెండ్ చేయిస్తాం తప్ప వాళ్ళని వెనుకాడు చేయము. తప్పకుండా మీరు అందరూ కూడా తప్పకుండా సివిల్ రైట్స్ అధికారులకు హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరు అలసత్వం వహించినా
కఠినమైన చర్యలు ఉంటాయని కొంచెం తెలియడం జరిగింది. మరి సప్లాన్ నిధులు పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా వారి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆర్ఓఆర్ ప్రమోషన్ల విషయంలో, రోస్టర్ల విషయంలో ఏ అధికారి అలసత్వం వహించినా అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవ్వరు వైలేట్ చేసినా, చట్టాలు ఉల్లంఘించినా, ఏ అధికారి ఎస్సీ ఎస్టీ కేసు అలసత్వం వహించినా కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే ఎంతకైనా వాళ్ళని శిక్ష పడడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై హింద్. సంగారెడ్డి మెడికల్ కళాశాలను సందర్శించిన వైద్య కళాశాల పర్యవేక్షణ కమిటీ. ఆసుపత్రిలో మౌలిక వసతుల పరిశీలన. మెడికల్ కళాశాల బోధన ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కమిటీ సభ్యులు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బోధన ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగు కోసం నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించేందుకు అవసరమైన అధునాతన సౌకర్యాలను కల్పించడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలో వైద్య కళాశాల పర్యవేక్షణ కమిటీలు నియమించింది. क्या आज क्या खाना दे रहे क्या क्या कुछ किया అక్కడ ఎంఎస్సీ కలుపుతుంది, ఎంఎస్ ఎంసెస్ ఏదో తీసుకున్నాను, ఏదో డిపార్ట్మెంట్ ఇచ్చేస్తాను. కోఆర్డినేషన్ మేడం చేతులు అటెండ్ ఉన్నా సార్, చాలా ఓన్లీ మెడికల్ మేజర్ The pathology, SPM and the forensic medicine along with the administration. not near the hostel. Near the hospital. Warden, who is the warden? Second year, second floor, senior bachelor computer science. It is up to 7 sir. What interchange అయింది సగం ఎవరి వాళ్ళకి ఇచ్చారు, ఇద్దరు వాళ్ళకి ఇచ్చారు. వాటర్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ర్యాలీని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కృష్ణవేణి చౌక్ నుండి ఎంఏఎల్డి కళాశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవ సందర్భంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఐఏఎస్ గారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఈరోజు ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది.
డ్రగ్స్ కార్మికులుగా యువతను కాపాడుగా మత్తు వినండి, దేశాన్ని కాపాడండి. జెండా ఊపి యాంటీ డ్రగ్స్ మీద ర్యాలీని ప్రారంభించిన జిల్లా జడ్జి యాంటీ డ్రగ్స్ మీద ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్న ప్రజలను మరియు స్టూడెంట్ల తోటిసే నో డ్రగ్స్ మీద ప్రతిజ్ఞ చేయించిన అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ మీ యొక్క కొడుకుల మీద తల్లిదండ్రులు శ్రద్ధను కలిగి ఉండాలని, ఎటువంటి అలవాట్లకు గురి కాకుండా చూసుకోవాలని, మీకు డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిసిన 1908 నంబర్కి ఫోన్ చేసి తెలపాలని కోరారు. పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని మనస్పూర్వకంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. సే నో టు డ్రగ్స్. సే నో టు డ్రగ్స్. సే yes టు లైఫ్. తర్వాత అక్కడ ఒకటి బోర్డు పెట్టడం జరిగింది. ఒకటి సెల్ఫీ స్టాండ్ ఉంది, అండ్ తర్వాత ఒకటి సిగ్నేచర్ బోర్డు ఉంది. సిగ్నేచర్ బోర్డు ఇక్కడ సిగ్నేచర్ బోర్డు ఉంది. అందరూ మన చీఫ్ గెస్ట్ సిగ్నేచర్ అయిన తర్వాత అందరూ దీనిపైన సంతకం పెట్టాలి. ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్. థ్యాంక్ యూ. నిర్వహించినటువంటి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా జడ్జి గారు అయినటువంటి రమాకాంత్ సార్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారు అయినటువంటి సంతోష్ సార్ గారికి, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ, అదేవిధంగా విద్యార్థులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ కార్యాలయం నుండి ఐబీ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవరావు, జిల్లా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జెండా ఊపి జిల్లా అధికారుల సమన్వయ భాగంతో ఓకే సార్ ఓకే
స్టైల్ మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితం కావడం చాలా బాధకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి నాతో జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోరని పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజం యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. Entire life, And I'll ensure that I will ensure that no one is under the no one is under the influence of drugs influence of drugs in my presence. in my presence. I pledge to become I will pledge to become an anti-drug soldier an anti-drug soldier and be a partner and be a partner in the ongoing in the ongoing Telangana government resolution Telangana government resolution society. in creating a drug society. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో తర్వాత ఊర్లో సంగారెడ్డి కోసమే కన్క్లూజన్ డే కాదు. We will continue this effort throughout the year till we make Sangareddy a drug-free district. I thank you all for coming here for this noble work. Officers, thanks for taking time out of your busy schedule and come for this noble work. Now I will invite Collector Sangareddy to say. నేషనల్ డే అగైన్స్ డ్రగ్స్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ప్రోగ్రామ్ కి చేసిన ఎస్పీ గారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, ప్రొబేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఆల్ 9 డిపార్ట్మెంట్స్ నుంచి ఆర్ పార్టిసిపేటింగ్. ఈ రోజు ఇక్కడ వచ్చేసిన స్కూల్ పిల్లలు, వాళ్ళ టీచర్స్, పేరెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి జిల్లాలో ఎస్పీ గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీం అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నారు. కానీ ఇది మనము ఒక వారం పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, కాలేజ్ పిల్లలు కూడా ఈ యూటిలైజేషన్ వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి దీని గురించి మనం ఇంకా ఎక్కువ అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడున్న పిల్లలందరూ కూడా మీరు డ్రగ్స్ కి నో చెప్తారు అనేది మీరు ప్రెస్ తీసుకుంటూ, అలానే మీ చుట్టుపక్కల అంటే మీ ఇంట్లోనే అవ్వచ్చు, మీ అన్నంతలోనే అవ్వచ్చు, చుట్టుపక్కల ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ డ్రగ్స్ గురించి మీకు తెలిసినా కానీ వాళ్ళ గురించి మీకు కన్సర్న్ ఉన్నా కానీ డెఫినెట్ గా అథారిటీస్ ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ కావాలి. సొసైటీలో డ్రగ్స్ అనేది లేకుండా మనం అందరం ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున వాళ్ళు ఎంతైతే సహాయం అందించగలుగుతారో ఈ ఫైట్ అగైన్స్ డ్రగ్స్ లో ప్రతి ఒక్కరు చేయాలి. ఇంక్లూడింగ్ ప్రెస్ మీడియా మిత్రులు కూడా దీని గురించి ఇంకా మంచి అవేర్నెస్ కల్పించి పిల్లలందరికీ కూడా దీని గురించి మనకి కావాల్సిన అవేర్నెస్ కల్పించాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి, అలానే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి, ఆల్ డిపార్ట్మెంట్స్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పార్టిసిపేట్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసును జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య ప్రియుడు తిరుమలరావు కలిసి తేజేశ్వర్ను సుఫారీ గ్యాంగ్తో మర్డర్ చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అడ్డం పోదు సరే బస్ వాళ్ళ కోసం ఆ లోపల చూసాడు వాళ్ళు మొత్తం ఇస్తారా ఏంటి బుస్సు గుర్తున్నావు
జరిమదు టీసీ రామకృష్ణ టీసీ వీరేష్ టీసీ రాజు యాదవ్ టీసీ ప్రవీణ్ కొంచెం టీసీ కార్తిక్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఆద్యంతము మాకు సహకరించినటువంటి గద్వాల జిల్లా మీడియా మిత్రులకి, అదేవిధంగా ఎంతో సున్నితమైన సంక్లిష్టమైన కేసుని మీ అందరికీ తెలుసు. తెలంగాణ పోలీసింగ్కి దేశం మొత్తం మీద కూడా చాలా పేరుంది. ఆ పేరుని ఏమాత్రం ఒమ్ము చేయకుండా ఈ కేసుని సంచలనాత్మక టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరి నిందితులను అరెస్ట్ చేసినటువంటి గద్వాల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి నవ యువజంట మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుని దేశ ప్రజలు మర్చిపోకముందే, అదేవిధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడం జరిగింది. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకి ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో ఎక్యూజ్డ్ యొక్క డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది. అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. 8వ తారీఖు డిసీజ్డ్కి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము. సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయి ఉంది, అదేవిధంగా అక్కడి నుంచి ఒక 3 పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది. దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళెవరో అన్నోన్ పర్సన్స్ కాదు, చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది. సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్ట్రిక్ట్ అవటం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్, కర్నూలు సైడ్, అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది. కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకనొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు. బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది, నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు. తేజేశ్వర్ ఉపయోగించిన కారు అన్నారు కదా సార్, అది బై మిస్టేకా లేకపోతే దీంట్లో మీరు వచ్చిన నోట్లో హత్యకు ఉపయోగించిన కారు అని మహేంద్ర బరాజో అని రాశారు. యాక్చువల్లీ సీసీ ఫుటేజ్ లో ఉన్నది అదే. అంటే మొత్తం ఈ అఫెన్స్ క్రమంలో 3 వెహికల్స్ వాడటం జరిగింది. 3 వెహికల్లో ప్రస్తుతానికి ఒక వెహికల్ని సీజ్ చేసాం, ఇంకో 2 వెహికల్స్ని సీజ్ చేయాలి. ఇట్స్ నాట్ ప్రైమ్ వెహికల్. ఇట్స్ నాట్. ఆ రోజు హత్యకు చేసినటువంటి వెహికల్ అయితే స్విఫ్ట్ డిజైర్. ఇది కాదు సార్, ఇందులో చూపించే అవకాశం ఉంది సార్. ఇప్పుడు చూపిస్తాం, తీసుకురండి. రామగుండం కార్పొరేషన్ సహా జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి సంజీవ్ రెడ్డి మాట్లాడారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు.
ఇలా దక్కిన విషయాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రజలందరూ, యువకులు, మేధావులు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మొత్తం అంతా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 3 మున్సిపల్ కానివ్వండి, కార్పొరేషన్ గోవర్గాని కానివ్వండి ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. మేము దీన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమని, ఇక్కడ మెగావాట్ల విద్యుత్ కేంద్రం పెడతా ఉన్నారు కదా, మేము సోలార్ పెట్టడానికి మీకు ఇబ్బంది లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, సోలార్ ప్లాంట్ మీరు పెట్టండి. 21 ఎకరాలు పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఏదైతే మీరు ప్రజలకైతే నడిగుడ్డ పెట్టే బదులు ఇక్కడ హీటు ఇవరికి గోవారికి బాగా బర్నింగ్ ఇష్యూ ఉన్నది. ఇక్కడ మీరు పెట్టండి ఓపెన్ కాస్ట్, ఎక్కడైతే ఓపెన్ కాస్ట్ ఉందో అక్కడ మీరు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి. మీ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తాం. దాని ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి, అంతకుముందు శ్మశాన వాటికి ఇక్కడ ఉన్నది, గతంలో ఇప్పటికి ఉన్నది. గతంలో చనిపోయిన వారికి శ్మశాన వాటిక కాడ వాళ్ళు వసతి కల్పించారు. ఏది కర్ర ఇవ్వడం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు మున్సిపల్ కార్యక్రమంతో నడిపించారు. మరి ఈసారి వాళ్ళు ఎందుకు మున్సిపాలిటీ నుంచి ఉన్నా లేకున్నా మరి అధికారులు ఇప్పుడు ఉన్న వాళ్ళైనా యథావిధి గతంలో ఎట్లా జరిగిందో ఆ రకంగా జరగాలని మేము అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గరీబీ వాళ్ళు ఉంటారు, చాలా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కర్రలు లేక వసతులు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి లిస్ట్ వాళ్ళైతే మున్సిపల్ ఇక్కడ ఇన్ఛార్జ్గా వివరిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసర్ ఖచ్చితంగా వాళ్ళకు గతంలో ఎప్పుడు జరిగిందో ప్రజలకు ఆ రకంగా సౌకర్యం కల్పించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తుంది. ఇంకోటి, ఇక్కడ అన్నీ కూలగొడతా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అసలు ప్రత్యామ్నాయం చూపెట్టాలి. వాళ్ళకు మేము కూలగొట్టిన దానికి మేము డెవలప్మెంట్కి మేము అడ్డు, భారతీయ జనతా పార్టీ అడ్డు కాదు. వాళ్ళ ప్రత్యామ్నాయం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు లక్షలాది రూపాయలు తీసుకొచ్చి ఏదో రోడ్డుకో దానికో దీనికో కట్టుకున్నారు. వాళ్ళు రోడ్ డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ చేస్తే గోవారికి బాగానే ఉంటుంది మేము అంటున్నాం. కానీ వాళ్ళకు ప్రత్యామ్నాయం ఒక చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని మీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేమన్నా మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ప్రాంతం కరీంనగర్ జిల్లాకి వెళ్ళి కొత్తగా అధ్యక్షుడు వెనకకి వెళ్ళి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానివ్వండి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీకి నుంచి వెళ్ళి ఇక్కడ పెద్దపల్లికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన ఘనత ఈ సింగరేణి కార్మికులు అందరూ ఇచ్చి మాకు అలా ఎడ్యుకేషన్గా ఉండి అన్ని కులాలు అన్ని ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాకు సహకరించి వాళ్ళందరూ ఓట్లేసారు. ఇప్పుడుతో ఏమంటారు అంటే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉన్నదా లేదని అడిగితే బలంగా ఉన్నదని మేము చెప్తా ఉన్నాం. మాకు అన్ని క్షేత్రస్థాయిలో మా వ్యవస్థ అంతా ఎక్కడ నడవాలో ప్రతి ఎక్కడెక్కడ డివిజన్ లేదో ఆ డివిజన్లో వర్క్ నడుస్తుంది. మొన్న మేము అన్ని మండలాధ్యక్షులు ప్రకటించడం జరిగింది. గోవర్గానికి సంబంధించిన అన్ని 7 మండలాలు మేము కమిటీ ప్రకటించడం జరిగింది. ఫుల్ కమిటీ చేసినాం. దేనికి ఇబ్బంది లేదు. కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ అందంగా ఉంటుంది. దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ రాష్ట్రం రామగుండం నియోజకవర్గం ఉన్నదనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ ఎప్పుడైనా కూడా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు ఒక 6 నెలల సమయం ఉన్నదన్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా కార్పొరేషన్ ఎన్నికల సమయం అయిపోయి వారి పదవీ కాలం ముగిసిపోయి 6 నెలల సమయం అవుతూ ఉన్నది. సర్పంచుల పదవీ కాలం అయిపోయి గ్రామాలలో 16 నెలలు గడుస్తూ ఉన్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయం అయిపోయి కూడా దాదాపు 1 ఏడాది కాలం గడుస్తూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పార్టీ ఓటమి భయంతో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడం లేదు. ఇవాళ గ్రామాలలో, కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా మొత్తం అభివృద్ధి కూడా కుంటుపడ్డది. కాబట్టి మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఎవరికి వాళ్ళు ఒకరు ఫిబ్రవరిలో, ఒకరు మార్చిలో, ఒకరు జూన్లో, ఒకరు ఆగస్టులో అని ఇట్లా ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్ పత్రికా ప్రకటనలు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఆ మాటల్ని వెనుకకు తీసుకుంటున్నామని చెప్పి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. అంటే ఒకరికి కమ్యూనికేషన్ లేదు. ఏం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారన్నది ఒకరికొకరికి అవగాహన లేకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు.
వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా కార్పొరేషన్లో అటు 2 మండలాలలో పూర్తిగా మెజార్టీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి సందర్భంగా భావిస్తూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గౌరవ సింగరేణిలో జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టియు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ధర్మపురి, తుమ్మల రాజారెడ్డి, మిర్యాల రాజరెడ్డి, కె విశ్వనాథ్, జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు సింగరేణిలో కొత్త గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం గోదావరికని భాస్కర్రావు భవన్లో సింగరేణి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు పాల్గొని మాట్లాడారు. జూలై 9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలని సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలం ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పిలిపించడం జరుగుతూ ఉంది. మే 20వ తేదీ నాడే దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కానీ ఆనాడు యుద్ధం వలన ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై 9వ తేదీ నాడు జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులను తీసుకొస్తుందో దానివల్ల కార్మికుల హక్కులన్నీ కూడా హరించి వేయబడతాయి. కాబట్టి ఆ 4 కోడులను రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని సమ్మె చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణిలో కొత్త మైన్స్ రావాలని, సింగరేణిలో పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని కూడా ఈ సమ్మె నోటీసులో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మిక సోదరులందరూ అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇచ్చిన జూలై 9 సమ్మెని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నది సింగరేణిలో ఉన్నటువంటి జేఏసీ సంఘాలు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈసారి కార్మికుల పైన కూడా ఈ ఇబ్బందిని గురి చేస్తున్నటువంటి క్రమంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి ఈరోజు సింగరేణిలోనే కాదు దేశవ్యాప్తంగా సంఘం కావాలన్నా సమ్మె కావాలన్నా అనేక నిబంధనలు పెట్టి ఏ సమ్మె చేసేటువంటి పరిస్థితి లేనటువంటిది, ఏ సంఘం కొత్తగా పెట్టుకోవాలన్న ఇబ్బంది, అలాగే పెట్టుబడిదారులకైతేంది ఎంఎన్సీలకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలను అయితేంది లేదంటే చిన్న పెట్టుబడిదారులను అయితేంది అందరినీ కూడా నాశనం చేసేటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి క్రమంలో సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండాలి. రెండవది, ఈరోజు ప్రైవేటీకరణలో భాగంగా ఈరోజు బొగ్గు పరిశ్రమను నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే అన్ని ఖనిజాలను దోపిడీ చేయాలి, ఆయనకు అనుకూలమైనటువంటి వర్గాలకు కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంలో జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు అయితేంది లేదా ఖగార్ లాంటి ఎన్కౌంటర్లు చేసేటువంటి విధానం అయితే ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి విధానం వెనుక కుట్ర ఏంటిదనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించి సింగరేణికి డైరెక్ట్గా నామినేషన్ పద్ధతిలో బొగ్గును
ఇండస్ట్రీస్కి కాపాడుకునేటువంటి విధంగా మన మనుగడ అస్తిత్వం ఉండేటట్టుగా బొగ్గు బావులను కేటాయించాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్తో సమ్మెను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని అతలాకుతలం చేసి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఇలా కార్మిక చట్టాలని మార్చి ఇలా ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు లేవని చూస్తున్నాడు. కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, 1886 కానించెల్లి కొన్ని వందల సమ్మెలు జరిగినాయి, కొన్ని వేల మంది వృద్ధి చేయబడ్డారు, కాల్చబడ్డారు, కొన్ని లక్షల సమ్మెలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. అందుకని మనకు ఎన్నో హక్కులు వచ్చినాయి. అప్పటి నుంచి కొట్లాడంగా ఆ హక్కులన్నీ పార్లమెంట్లో బలం ఉందని ఒక్క కలంపోటుతో ఇలా కార్మిక చేసుకున్న ఒప్పందాలు హక్కులన్నీ రద్దు చేసిన నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని మే 20వ తారీఖు నాడు సమ్మె పిలిపించినాం. అక్కడ యుద్ధం కారణంగా యుద్ధం జరుగుతున్నప్పుడు దేశ రక్షణే ముఖ్యం కాబట్టి సమ్మెను విరమించుకొని ఇలా పోస్ట్ పోన్ చేసుకొని ఇవాళ రేపు జూలై 9వ తారీఖు నాడు సమ్మె చేయడం కోసం అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. ఈ సమ్మెలో దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. దాదాపు 50 కోట్ల మంది ఈ సమ్మెలో రేపు ఉండబోతూ ఉన్నారు. అందుకే బొగ్గని కార్మికులందరూ కూడా అర్థం చేసుకోండి, ఇదేం ఆర్థికపై సమ్మె కాదు, వేజ్ బోర్డు సమ్మె కాదు. ఇది మనం ఈ హక్కులు ఉంటే తప్ప రేపు రాబోయే కాలంలో పిఎఫ్లు కానీ, పెన్షన్లు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, ఎల్టీసీలు, ఎల్ఎల్టీసీలు ఇవన్నీ కూడా దాంతో ముడిపడి ఉన్నాయి. మనం కట్టు బానిసలుగా చేసే చట్టాలన్నీ కూడా ఇలా మార్చడానికి కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే కార్పొరేట్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చెంపపెట్టుగా సింగరేణి కార్మికులు కాదు, దేశంలో అంత కార్మికులు నిలబోతూ ఉన్నారు. రైతులు ఎట్లయితే దాదాపు 10-12 నెలలు రోడ్ల మీద సమ్మె చేసి హక్కులు సాధించుకొని నరేంద్ర మోడీకి ముక్కు రాయించినట్టే మొత్తం సింగరేణిలో కాదు, దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా మనం సమ్మె చేసి సమ్మె ద్వారానే నరేంద్ర మోడీ మెట్టు దించి మన హక్కులు కాపాడుకోవాలని సిఐటిగా జేఏసీ పక్షాన కార్మికులు విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఖచ్చితంగా ఒక కార్మికుడు కూడా సంఘటిత, అసంఘటిత, కాంట్రాక్టులు ఎవ్వరు కూడా జూలై 27వ తారీఖు నాడు సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీగా, ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం కుట్రలు పడుతూ ఉంది. అందులో భాగంగానే సింగరేణిలో కూడా ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో కొత్త బావులను తవ్వడం కోసం మనం ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఏదైతే సింగరేణిలో 6 బ్లాక్లను వెంటనే అండర్గ్రౌండ్లను తవ్వాలని, అదేవిధంగా కొత్త బావులను ఇక్కడ కేటాయించాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్తా ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా కార్మిక రంగానికి ఉపయోగపడే 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, 4 కోళ్ళు ఏదైతే తీసుకొచ్చిండ్రో దాన్ని వెంటనే రద్దు చేసి 44 చట్టాలను కార్మిక వర్గానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉపయోగపడేలా ముందుకు తీసుకురావాలని మోడీ ప్రభుత్వాన్ని జేఏసీగా, ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో ఖచ్చితంగా ఇది ఏదైతే ఆర్థిక పరమైనటువంటి లాభమైనటువంటి సమ్మె కాదు, అయినప్పటికీ మన హక్కులు సాధించుకోవడం కోసం మన కార్మిక హక్కులను యూనియన్ పెట్టుకునే హక్కును, అదేవిధంగా ప్రశ్నించే హక్కును కాపాడుకోవడం కోసం సింగరేణి కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణి పర్మనెంట్ కార్మికులు అందరూ సింగరేణిలో మొత్తం సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలనేది ఈ జేఏసీ పక్షాన కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. సింగరేణి సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న ప్రేమ సింగరేణి యాజమాన్యంకు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో లేదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు గనులపై లాకర్లు ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవని చెబుతున్న యాజమాన్యం ప్రభుత్వానికి మాత్రం కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులను డిఐఎఫ్టీ నిధులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇక ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడ్డ దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇప్పించడం చేత కాదని, గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ చేసిన పనులను మేమే చేశామని చెప్పుకోవడం మాత్రం వస్తుందని ఆరోపించారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సార్వత్రిక సమ్మెను
సమ్మెను కార్మికుల ఐక్యత ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంవత్సరాలు సర్వీస్ చేసినా చనిపోతే వస్తాయి. ఏది గ్రాట్యుటీ వస్తుంది 20 లక్షలు, పట్టు పైసలు ఉంటాయి, ఒక 50-60 లక్షలు ఉంటాయి. కానీ ఏదో 2 సంవత్సరం చేసి చనిపోయిన ఆయనకి అనారోగ్య వాళ్ళు చనిపోతే ఆయనకి పట్టు పైసలు ఎక్కువ ఉండలేదు, సర్వీస్ పైసలు ఏం లేదు. కాబట్టి మరి ఆయనకి మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉండాలి కదా ప్రపోజల్ ఉన్నది. దీని మీద కూడా మాట్లాడుతున్నాం. న్యాచురల్ డెత్ చనిపోతే మేము ఇస్తాం. కార్మికులందరికీ వాళ్ళు సిద్ధం ఉన్నారు అన్ని మైన్స్ మీద. మేము అందరం దీని మీద కూడా మాట్లాడుతున్నాం. దీని తర్వాత మీకు తెలిసి ఇవాళ సరే మనం దగ్గర అంటే మిషన్ మైనింగ్ ఉన్నది, కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఎస్డిఎల్స్ ఉన్నాయి. అసలు ఇక మనకు ప్రొడక్షన్ వచ్చేది ఒకప్పుడు కోల్ ఫిల్లర్స్, ప్రొడక్షన్ రావాలంటే కోల్ ఫిల్లర్స్ ఉంటే ప్రొడక్షన్. ఇవాళ ఎస్డిఎల్స్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో. మరి ఆ ఎస్డిఎల్ మిషన్స్ పోయిన సంవత్సరం ఒక 6-8-10 నెలల క్రితం కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాలి, వస్తున్నాయి. మరి అట్లా ఇవాళ ఆ ఎస్డిఎల్ మిషన్స్ కానీ ఆ మిషన్ మీద పనిచేసే ఆపరేటర్లకు కూడా 10 సంవత్సరాల ప్రమోషన్లే లేవు. ఇప్పుడు ఆ ఎస్డిఎల్ ఆపరేటర్లకు కూడా చాలా చోట్ల మైన్స్లో ఇప్పించాం. ఇప్పుడు దాని మీద కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకా మిగిలినటువంటి డిజిగ్నేషన్స్, ప్రమోషన్స్ వీటి మీద కూడా మాట్లాడుతున్నాం. సరే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మీ మైన్ కూడా రాగానే చెప్పారు ఇందాక. జరుగుతున్నటువంటి సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత కార్మిక వర్గం దాదాపు 100 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ భారత కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటూ ఉంది. దాన్ని సింగరేణిలో కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ఏదైతే లాభాల వాటా ఉన్నదో అది వెంటనే ప్రకటించాలి. కార్మికులకి 35% ఇవ్వాలని మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం డబ్బు లేదని చెప్తా ఉన్నది. ఇవాళ వస్తువులు కొనడానికి కూడా డబ్బు లేదంటుంది. ఎందుకు లేదు? ఏమైంది? సింగరేణి తీసినటువంటి బొగ్గుని, కరెంటుని మరి అమ్మిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణికి సుమారు 26,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బాకీ ఉన్నది. ఆ 26,000 కోట్లలో ఒక 10,000 కోట్లు ఇచ్చినా ఇవాళ ఈ లాభాల వాటే కాదు, కార్మికులకు కావాల్సినటువంటి పని వస్తువుల పనిముట్లే కాదు, కొత్త బాయిలకు కానీ అన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవాళ సింగరేణిలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ జోక్యం వలన సింగరేణికి రావాల్సిన డబ్బులు రాలేదు. టీఆర్ఎస్ కంటే ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు అప్పచెప్పేవాళ్ళు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సుమారు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా గవర్నమెంటు దిగిపోయింది. మరి ఈ గవర్నమెంట్ కూడా ఆ డబ్బు ఇవ్వాలని చెప్పినటువంటి వాళ్ళే ఈ పార్టీ కూడా. మరి వీళ్ళైనా ఇప్పుడు పోనీ ఆ 19,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడుకున్నటువంటి బొగ్గుకు కానీ కరెంటుకు కానీ సుమారు ఇప్పుడు 6-7 కోట్ల రూపాయలు రావాలి. ఈ 6-7 కోట్ల రూపాయలను ఇప్పియాలి కదా, అది కూడా ఇప్పిస్తలేరు. ఇప్పియకపోగా ఇవాళ సింగరేణి నుంచి సిఎస్ఆర్ నిధుల పేరు మీద, డిఎంఎఫ్టీ నిధుల పేరు మీద గత ప్రభుత్వం ఎట్టయితే 1,000 కోట్ల రూపాయలు తీసుకుందో ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటాము. మరి అందులో ఒక 5% సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెట్టినా ఇవాళ సింగరేణి కార్మికులు ఉండేటటువంటి షెడ్లు కానీ ఇంకా ఇతర సమస్యలు కానీ ఇవాళ మేనేజర్ల రూమ్లు ఎట్లున్నాయో అట్లా తయారు చేసుకోవచ్చు. కానీ మరి ఆ సిఎస్ఆర్ నిధులు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెడతారు, సింగరేణి డబ్బు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెడతారు, సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వరు. దీన్ని మన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా దాన్ని ఇప్పించి చేయాలి. ఇవాళ ఐఎన్టీసీ మిత్రులు ఉన్నారు. ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉంటే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఏదైతే స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించారో
వాటిని కూడా అమలు చేయనీయకుండా ఆపుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే వీళ్ళు పోయి మేము ఏఐటీసీ కలుస్తాం, అప్పుడు దాకా మీరు ఈ సమస్యలు ఆపండి అని అడుగుతూ ఉన్నారు. ఇది కార్మిక వర్గానికి నష్టం జరిగేది కాదా? కాబట్టి ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ మాది ఉన్నది కాబట్టి మేమే ఏదైనా చేస్తాం, ఏఐటీసీ ఏం చేస్తుందని చెప్తున్నారు. సరే, గవర్నమెంట్ మీదే ఉన్నది, మరి మీ గవర్నమెంట్ దగ్గరే సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇప్పియండి, మేము ఒప్పుకుంటాం మిమ్మల్ని. అవి ఇప్పియరు, అది మాట్లాడరు. ఈ సింగరేణి మేనేజ్మెంట్ కూడా సింగరేణికి సంబంధించిన డబ్బులని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇస్తూ ఉన్నది. ఇలా మంత్రులను పట్టుకొని యూరోప్ కంట్రీస్ పర్యటనకు పోయారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా దాని మీద? దీనికి ఎవడు ఆడిట్? కార్మికులకు ఏదైనా ఇవ్వాలంటేనా డబ్బు లేదంటారా? మీరు భోగ విలాసాల్లో విమానాల్లో తిరగడానికి సింగరేణి డబ్బు తీసుకుపోతారా? దీనికి ఎవరికి హక్కున్నది? ఇవాళ పై అధికారులు తమ పదవులను కాపాడుకోవడానికి సింగరేణిని వాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు. దీని మీద కార్మిక వర్గం ఏ సంఘంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపు జూలై 9 సమ్మెని జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఏఐటీయూసీ కృషి వలన యాజమాన్యం జేడీకే 11 ఇంక్లైన్లో సంజీవని అంబులెన్స్ ఏర్పాటు చేసిందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలోని జేడీకే 11 ఇంక్లైన్లో పనిచేసిన కార్మికులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు బాధితులను ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే గోదావరిఖనిలో ఉన్న ఆసుపత్రి చాలా దూరంగా ఉన్నందున వారి సౌకర్యార్థం గనిపే సంజీవని అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ఏఐటీయూసీ ఆర్జీవన్ యాజమాన్యంకు గత కొన్ని నెలల క్రితం ప్రతి నెల జరిగే ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో డిమాండ్ పెట్టి చర్చించడం జరిగిందని ఎల్లాగౌడ్ తెలిపారు. మొన్న 11A అంబులెన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి జిఎం గారికి అట్లానే మెడికల్ ఆఫీసర్ అంబిక మేడం గారికి కార్మికుల తరఫున యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు 11A చేయడం జరిగింది అంబులెన్స్ అని అంటే, ఫిబ్రవరి నెలలో నరేష్ అనే కార్మికుడు అప్పుడు అంబులెన్స్ ఏదైతే రాక కొద్ది ఇబ్బంది జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐటీసీ నాయకత్వం అంతా జిఎం టీచర్ కమిటీలో పెట్టి జిఎం గారి నుండి ఖచ్చితంగా కావాలని చెప్పి ఏఐటీసీ నాయకత్వం అంతా మీటింగ్లో పెట్టి లెటర్ ఇచ్చి కూర్చుండేబెట్టి దాన్ని ఒప్పించి మెప్పించి ఏఐటీసీ నాయకత్వంలో అక్కడ అంబులెన్స్ 11A పెట్టేయడం జరిగింది. కొందరు సోషల్ మీడియాలో మిత్రులు ఉట్టి అందరూ సర్గానికి అందుకున్నట్టుగా ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉండి పలు దఫాల మేము జిఎం గారికి విన్నవించి ఎంబడుండి కిరణ్ కుమారు ఉన్నప్పటి నుండి ప్రయత్నం చేస్తే మొన్న అంబులెన్స్ 11A చేరుకోవడం జరిగింది. డ్రైవర్ల కొరత వల్ల కూడా 10 నెల రోజులు ఆగింది. దాన్ని మొన్న డ్రైవర్లు కూడా పోవడం జరిగింది. చేస్తే కొంతమంది సోషల్ మీడియాలో మేము మా కోరిక మేరకు ఇవ్వడం అనేది జరిగింది. నాయన మీరు ఎక్కడ పుట్టిరో ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ మీరేం చేసారో చెప్పండి. మేము జిఎం టీచర్ కమిటీలో అగ్రిమెంట్ చేయించినాం, దాన్ని అక్కడ అప్రూవల్గా మేము అగ్రిమెంట్ చేయించినాం కమిటీలో. అది ఎప్పటికి ఉంటుంది అంటే, ఇవాళ ఇంకో అయినట్టు మేము అక్కడ పెట్టాగానే ఈరోజు ఇక్కడ పెట్టి మేము కలిసినాం, మా ఒకే సానుకూలంగా స్పందించారంటారు. నేను అనేది ఏంటంటే కార్మిక వర్గం అంతా గమనిస్తున్నది. ఇంకోటి 11A రోడ్డు విషయం కూడా మేము ఎంబడిపడి చాలాసార్లు ఎంబడిపడి ఆ రోడ్డును శాంక్షన్ చేయించుకోవడం అనేది ఒప్పియడం జరిగింది. అంటే ఇలా మేము గెలిచినాక ఎస్డిఎల్ కొత్తవి తెప్పియడం, పరికరాలు కొత్తవి తెప్పియడం, ఇవన్నీ చేస్తున్నాం ఓటి. కానీ అనవసరమైన కార్మికులను అయోమయం చేసే పద్ధతులు ఒకవేళ చేస్తే కార్మికులు గమనిస్తున్నారు. కాబట్టి
అనవసరమైన గూటపు మాటలు చెప్పి ఏదో సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పి పెడితే అది కార్మికులు ఎవరు హర్షించరు. కాబట్టి చేసిన పని చెప్పుకుంటే మంచిదని చెప్తున్నాం. కానీ ఏఐటీసీకి కృతజ్ఞతలు చెప్పే ధన్యవాదాలు చెప్పే విషయం మర్చిపెట్టిపోయి మా వాళ్ళు వచ్చిందని చెప్తుంటే కార్మికులందరూ ముక్కు వేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఏదేమైనప్పటికీ చేసిన పని చెప్పుకుంటే మంచిది ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. కాబట్టి మేము ఇంకా సాధించేటివి ఉన్నాయి, ఇంకా చేస్తాం. ఇప్పుడు స్కూల్ అయితేంది, హాస్పిటల్ అయితేంది, మన నీళ్ళు మంచినీళ్ళ కోసం అయితే చాలా ఇంకా ఉన్నాయి, ఇంకా చేస్తున్నాం. రోడ్ల విషయంలో ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి చాలా శిథిలావస్థలో పడ్డ ఉన్నాయి. సమస్యలన్నీ కూరుకుపోయినాయి. సమస్యలన్నీ ఒక్కొక్కటి ఖచ్చితంగా కార్మికులకు ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా ఓటి అన్నీ అమలు చేస్తాం, పోరాడతాం. ఖచ్చితంగా కార్మికులకు అందుబాటులో అన్ని సదుపాయాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ వినియోగం లేని రాష్ట్రంగా మార్చడంలో అందరూ భాగస్వాములు కావాలని గోదావరికని ఏసీపీ మడతా రమేష్ విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ ఆదేశాల మేరకు గోదావరికని 1 సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. రవాణా మరియు దుర్వినియోగం అవుతానని సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకాలని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తున్న సమాజమే తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ 1 వీక్ నుంచి చేయడం జరుగుతుంది. రకరకాలైన ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరికని పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ఒక చిన్న ర్యాలీ తీసి ఈ యొక్క మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి వాళ్ళ లోపల అవేర్నెస్ కల్పించడం జరిగింది.
సింగరేణి యాజమాన్యం వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేసే నిర్ణయాన్ని మానుకొని సంస్థపైన ఆధారపడి జీవిస్తున్న లారీ యజమానులను ఆదుకోవాలని రామగుండం కార్పొరేషన్ లారీ యజమానుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ హైదరాబాద్ చర్లపల్లి జైలు వద్ద స్టాక్ పాయింట్ పెట్టి వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేయాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయని తెలిపారు. పేపర్లో వచ్చిందైతే మీకు కూడా ఐడియా ఉంది కదా రాలే నువ్వేం చెప్పాక చెప్పే సాధించి మరోసారి పరాసి ఇస్తారు. ఓకేనా ఓకేనా ఏమో మా అన్న 8,000 ఒక లారీ మీద 6 కుటుంబాలు వస్తాయి అంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా 40 సంవత్సరాల నుంచి బొగ్గు రవాణా ఈ రామగుండం పరిసర ప్రాంతమే కావచ్చు, ఈ గోదావరి లోయ ప్రాంతంలో మొత్తం సింగరేణిలోనే మొత్తం ఒక 25 సంఘాల నుంచి 30 సంఘాలు ఉన్నాయి. మా ఈ మొత్తం టోటల్ నుంచి కొత్తగూడెం ఇల్లందు ఆ ప్రాంతం మొత్తం కూడా లారీ సంఘాలు ఈ బొగ్గు మీదనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా టోటల్ లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, అంటే ఒక్క లారీ మీద వచ్చి ఒక 6 కుటుంబాలు ప్రతి ఒక్క సంబంధించిన వాళ్ళు 6 కుటుంబాలు లారీ మీద బతుకుతాయి అన్న. ఇలా ప్రజెంట్గా మా సంఘంలో 1000 లారీలు ఉన్నాయి. 1000 × 6 అంటే 6,000 కుటుంబాలు ఇంచుమించు ఈ రామగుండం ప్రాంతంలో లారీ కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఈ ఒక్క సంఘమే కాదు 25 సంఘాల కుటుంబాలు కూడా అంటే అందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉందన్న. దాని గురించే ఇవాళ మేము గవర్నమెంట్కి కూడా తెలవాలి, ప్లస్ సింగరేణి వ్యవస్థకు కూడా తెలవాలి. 40 ఏళ్ళ నుంచి కొట్టే లోడింగ్ను ఇవాళ మా చేతిలో ఉన్న లోడింగ్ మేము మా బతుకుదెరువును లాక్కునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉందన్న. కాకపోతే దీన్ని లోపాలను కూడా చూసుకొని ఇది ఎట్లా సరి చేస్తే బాగుంటుంది అనేది సింగరేణి యాజమాన్యం గుర్తించాలి. ప్లస్ అట్లనే గవర్నమెంట్ కూడా దీన్ని చొరవ చూపి మా లారీ ఇండస్ట్రీ అంటే మాది ఒక ఇండస్ట్రీ అన్న. మేము ఉద్యోగాలు లేక ఏం పనులు లేక మా దగ్గర చదువుకున్న పిల్లవాళ్ళు ఉద్యోగాలు రాక సింగరేణిలో జాబ్ చేసిన రిటైర్డ్ అయిన కార్మికుల పిల్లలు కూడా అందరు కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు వ్యవస్థ మొత్తం బతుకుదెరువు కోసం లారీలు కొనుక్కొని ఇక్కడ ఒక ఇండస్ట్రీ లెక్క మమ్మల్ని అసలు ఇండస్ట్రీగా గుర్తించమని మేము సెంట్రల్ గవర్నమెంట్తో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. మాది కూడా ఒక ఇండస్ట్రీ, మాకు కూడా ఏదన్నా సబ్సిడీలు ఇవ్వండి అని కొట్లాడితే మమ్మల్ని దాంట్లో చేర్చుకోకపోగా మళ్ళీ మీదికి వెళ్ళి మాకున్న బతుకుదెరువును కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సింగరేణి యాజమాన్యం వాళ్ళ లోపాలను వాళ్ళకు ఏం లోపాలు ఉన్నాయో అది ఏం సరి చేసుకుంటే కంపెనీలకు బొగ్గుపోద్దో వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సభావేదిక ఈ మీడియా ద్వారా మేము సింగరేణిని కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్న. ఎందుకంటే వాళ్ళకు మెయిన్గా కంపెనీ వాళ్ళకు కావాల్సింది నాణ్యమైన బొగ్గు కావాలి. వాళ్ళకు రేటు కూడా ఏంటంటే వేరే బొగ్గు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది వేరే రాష్ట్రాల నుంచి ప్లస్ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బొగ్గు వాళ్ళు ఉద్ధరిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉద్ధర అంటే క్రెడిట్ ఇస్తున్నారు. ఇక్కడ బొగ్గు కట్టాలి, పైసలు ముందు కట్టాలి. 6 నెలలు 7 నెలలు అయినా కానీ ఈ కంపెనీకి బొగ్గు పోదు. వీళ్ళు బొగ్గియక మా రవాణాతో ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ బండి లోడ్ అయితే రేపొద్దున అన్లోడ్ పోతాం మేము, కంపెనీకి చేరవేసే బాధ్యత మాది అంతవరకే. కాకపోతే బొగ్గిచ్చేటోళ్ళు లెవెల్ సింగరేణి ఇవ్వాలి. వాడు 6 నెలల కింద సంవత్సరం కింద డివో బుక్ చేసుకొని ఆ సంవత్సరం అయినా కూడా వాళ్ళకు బొగ్గు అందుతలేదు కాబట్టి వాళ్ళు ఇలా కంపెనీ సింగరేణి దగ్గర బొగ్గు కొనే పరిస్థితి లేదు. 3,000 రూపాయలు ఒక టన్నుకు తేడా ఉంది. కిరాయిలు ఎక్కడైనా ఇంచుమించు పెద్ద తేడా ఏమి ఉండదు. కిరాయిలు ఏంటంటే అక్కడ పోయినా అదే కిరాయి తీసుకుంటాడు. బొగ్గు ఎక్కడికి వెళ్ళి వచ్చిందా అనేది చూడడు కంపెనీడు. ఎక్కడ ఎంత దూరం ఉన్నా కానీ రేట్ ఎంత అవుతుంది, కొంటే మన బొగ్గు రేట్ ఎంత అవుతుందని చూస్తాడు మెయిన్గా. అయితే ఇలా ఏం ప్రాబ్లం జరుగుతుందంటే ఇక్కడ సీరియల్లా సింగరేణిలా ఒక మైన్ ఉందని 6 నెలలు పడుతూ ఉంది, సంవత్సరం పడుతుంది. ఎందుకంటే చిన్న పరిశ్రమలు ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు ఎవరికి ఆర్డర్ ఉంటే వాళ్ళకి ఇస్తే ఇక్కడ సింగరేణి నుంచి కూడా మనం ట్రాన్స్ఫర్ ఏమంటే వాళ్ళు లోడింగ్ ఇస్తే మనం చేసుకోవచ్చు. దయచేసి ఎందుకంటే సింగరేణిలో ఏం సరి చేసుకుంటే బాగుంటుంది అనేది సింగరేణి చూసుకోవాలి. దయచేసి మా రవాణా మీద ఆధారపడి బతకటోళ్ళ కడుపు కొట్టద్దని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాం. అట్లనే మొన్న పేపర్లో కూడా చూసినాం మేము, ఇంతవరకు దాకా కూడా మాకు తెలియదు. మొన్న బలరామరావు సార్ గారు CMMD గారు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి దీని మీద ఒక కమిటీ వేసి దీని మీద పరిశీలన చేయండి అబ్బా, ఇది ఎట్లా ఉంటుంది ఏంది అనేది చెప్పడం జరిగిందట. అంటే అటనే
అది వాస్తవంగా జరిగిందా లేదా అనేది ఆన్ ది రికార్డ్. కానీ కాకపోతే మాకు తెలిసిన విషయం మీద మేము అడిగి తెలుసుకోవడం సింగరేణిలో కూడా అవును మేము కూడా ఆలోచన ఉంది మా సింగరేణికి ఈ డిపోలు పెట్టి మేము కూడా బొగ్గు సప్లై ఇక్కడ హైదరాబాద్లో చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పడం జరిగింది. అట్లా చేస్తే మా లారీ కుటుంబాలన్నీ కూడా ఈ గోదావరి లోయ ప్రాంతంలో ఉన్న టోటల్ సింగరేణి ప్రాంతంలో ఉన్న లారీ యజమానుల సంఘాలు 20 నుంచి 25 సంఘాలు ఉన్నాయన్న. వీళ్ళందరూ లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి సింగరేణి యాజమాన్యం దీన్ని వెనుకకు తీసుకోవాలని మెయిన్గా కోరుతున్నామన్న. మేము ఇది వెనుకకు తీసుకోకపోతే మేము మా భార్య పిల్లలతో కూడా మేము కంపల్సరీగా రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా కావచ్చు నిరసన కావచ్చు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఏదైతే ఉందో అన్ని విధాల ఆ ప్రయత్నాలు కూడా మేము చేస్తామని చెప్పి ఇది వెంటనే ఈ విషయం మీద సింగరేణి ఏదైతే తీసుకున్న నిర్ణయం మీద ప్రభుత్వం దృష్టికి కూడా మీడియా ద్వారా పోవాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకొని మా ఏదైతే లారీ యజమానుల సంఘాలు ఉన్నాయో ఈ లారీ కుటుంబాలు ఉన్నాయో ఇన్ని వేల కుటుంబాలు ఒక రామగుండం సంఘంలో 6,000 కుటుంబాలు ఉన్నాయంటే 25 సంఘాలు ఉన్నాయి కోల్బెల్ట్ ప్రాంతంలో. ఈ 25 సంఘాలలో ఎంతమంది అవుతారని కూడా ఆలోచించుకొని కొంచెం ప్రభుత్వం మాకు సహకరించి పాత పద్ధతి అయితే ఏదైందో అదే కంటిన్యూషన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అట్లనే సింగరేణి యాజమాన్యం కూడా మీ దగ్గర ఎట్లయితే పార్టీలు కొంటారో ఎట్లయితే దీన్ని ముందుకు తీసుకుపోవాలనో సింగరేణి బొగ్గు కొనే విధంగా ఏం చేయాలనో ఆ లోపాలను వెతికి తీసుకొని దాళ్లకు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మళ్ళొకసారి చర్చ చేసుకొని పార్టీలందరినీ పిలిపించి న్యాయమైన రేటు కావచ్చు లేకపోతే వాళ్ళకు ట్యానికి బొగ్గు ఇచ్చే ఫ్యాక్టరీలకు ఇచ్చే విధంగా కూడా సింగరేణి జోక్యం తీసుకొని సీఎంఎండి గారు కూడా మళ్ళొకసారి దీని మీద పరిశీలన చేసి మాదేమున్నది సార్ మాది ఓన్లీ మాకు లోడింగ్ ఇస్తే మేము తీసుకుపోయి తెల్లారి కాల్ చేసేవాళ్ళం. ఇవాళ లోడ్ అయితే రేపు కాల్ చేస్తాం. మాది ఏం లేదు. మా గురించి కూడా ఆలోచించండి. మా అన్ని రోడ్డు మీద పడతాయి కాబట్టి ప్రత్యేకంగా సింగరేణి యాజమాన్యానికి సింగరేణి సీఎంఎండి బలరాం నాయక్ గారికి కూడా ప్రత్యేకంగా మేము ఈ విషయం మీద లారీ యజమానుల కుటుంబాల తరఫున కూడా ప్రత్యేకంగా దండం పెట్టి అన్న మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్య ముందుకొస్తే మా లారీ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి కాబట్టి ఈ యొక్క సమస్యను మాత్రం మీరు వెనుకకు తీసుకొని మళ్ళీ పునరాలోచన చేసి కంపెనీలు బాగుండాలి, సింగరేణి బాగుండాలి, మా లారీ కుటుంబాలు బాగుండాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది దీని మీద ఒక ఆలోచన చేసి మళ్ళీ దాన్ని ఒక నివేదిక ఏర్పాటు చేసి మీరు కూడా నిర్ణయం తీసుకోవాలని సీఎంఎండి గారిని కోరుతూ అట్లనే ఇక్కడ ఉన్న ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.